పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్ని పెడతారో లేదో చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరికి క్లారిటీ లేదు. పెడితే గతంలో కూడా మహిళా బిల్లుని సమర్థించాము కాబట్టి కొత్తగా సమర్థించేది ఏమీ లేదు. మేము ఆల్రెడీ బిల్ పాస్ అయింది. ఆల్రెడీ మహిళా బిల్ ఎప్పుడో పాస్ అయింది. వీళ్ళు అనవసరంగా మహిళా బిల్లుని డీలిమిటేషన్ కలిపి గందరగోళం చేసి వాళ్ళు గందరగోళపడి దేశాన్ని గందరగోళం చేసి ఎన్నికల్లో లబ్ధి కోసం తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో ఏదో ఆ రోజు కావాలని స్పెషల్ సెషన్ పెట్టి పాస్ కాకుండా చేసి వీళ్ళు ట్రై చేసినట్టు ఏదో అయిపోయినట్టు గందరగోళం చేసి వీళ్ళే కన్ఫ్యూజ్ చేసిపోయారు తప్ప ఎప్పుడో పాస్ అయింది. 2023లోనే బిల్లు పాస్ అయింది. పెడితే కదా బిల్లు ఇంకా పెట్టనే లేదు కదా. వెంకటేష్ గారు మీకు గుర్తుండాలి ఒకటి, 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు పాస్ అయింది. అందులో ఏముంది, ప్రతి పార్లమెంట్కి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పార్లమెంట్కి 2 అసెంబ్లీ సీట్లు పెంచుతామన్నారు. 12 ఏళ్ళు లేదు పెంచారా? పార్లమెంట్లో చేసిన చట్టానికి దిక్కులేదు ఈ రోజుకి 12 ఏళ్ల తర్వాత. అటు ఈ ప్రభుత్వాన్ని ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముతాడు? వీళ్ళేమో మేము పెడతాం బిల్లులో చూసుకోండి 50% ఇప్పుడే రాసుకొస్తా అంటాడు. ఎవరు నమ్ముతారు? బిల్లు పాస్ అయిన దానికి ఇంతవరకు దిక్కులేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ అవసరం అక్కడ చేసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేసుకుంటారు, మరి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయరండి? నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా బ్రదర్, మీరు దయచేసి ఇది ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. అసలు అస్సాంలో కూడా చేశారు. అసలు డీలిమిటేషన్ యొక్క తాత్పర్యం అర్థం ఏంటి? ప్రజలకు అవసరం ఏంటి? డీలిమిటేషన్ ఎందుకు పెట్టారంటే ఇది ఒక 2 నిమిషాలు వినండి దయచేసి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా ఎంత పెరిగింది, పెరిగిన జనాభాకి ప్రపోర్షనేట్గా మనం సీట్లు ఎన్ని పెంచాలి అని ఒక క్లాజ్ పెట్టారు. ఇది రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం 51లో భారతదేశం మొట్టమొదటి సెన్సస్ జరిగిన తర్వాత ఆ రోజు 440 చిల్లర స్థానాలతో మొట్టమొదటి పార్లమెంట్ ఏర్పడ్డది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సెన్సస్ జరిగింది 61లో, అప్పుడు ఇంకో 40 సీట్లు పెరిగినాయి, 480 అయినాయి. 71లో మూడోసారి సెన్సస్ జరిగింది, మళ్ళీ ఒక 60 సీట్లు పెరిగినాయి, 543 కాడికి వచ్చినాయి. 71లో ఒక నిర్ణయం తీసుకున్నారు 1971లో. ఏమని? జనాభా చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది, విస్తృతంగా పెరిగిపోతున్నది, దీన్ని కంట్రోల్ చేయాల్సిందే, అందుకే ఇంకొక 30 ఏళ్ళు నో డిలిమిటేషన్, నో సీట్ ఇంక్రీజ్ అన్నారు. 71 నుంచి 2001 వరకు ఫ్రీజ్ చేశారు. అందుకే మరి 30 ఏళ్ళు మళ్ళీ డీలిమిటేషన్ జరగలేదు. 3 సార్లు జరిగింది దేశంలో. 2001లో వాజ్పేయి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మరొక 20 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నాం, దీన్ని ఇప్పుడు ముట్టుకోమన్నారు. ఈ 50 ఏళ్ళలో ఏం జరిగింది బ్రదర్? 71 నుంచి 2021 దాకా దక్షిణాదిలో జనాభా తగ్గింది. ఎందుకు? ఫ్యామిలీ ప్లానింగ్ బాగా చేశారు, కుటుంబ నియంత్రణ బాగా పాటించారు. ఉత్తరాదిన పెరిగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమంటుంది? జనాభా అనేది దామాషా ప్రకారం సీట్లు ఇస్తా అంటుంది. ఎట్లా ఒప్పుకుంటాం? దక్షిణాదిలో నువ్వు చెప్పిన మాట పాటించి 1971 తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకొని ఒక పిల్లగాడు 2 పిల్లలు కన్నందు పాపానికి ఇవాళ దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తాం అంటే ఎవడు ఊకుంటాడు? ఎందుకు ఊకుంటాడు? నువ్వు చెప్పింది తిన్నందుకు మాకు శిక్ష ఇస్తావు, నువ్వు చెప్పింది తిననోనికి వానికేమో ప్రైజ్ ఇస్తా అంటే ఎవడు ఊకుంటాడా? అందుకే మేమేమంటున్నాం, ఇవాళ భారతదేశ పార్లమెంట్లో లోక్సభలో మీకు 543 ఉంది నెంబర్. మేమేమంటున్నామంటే డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు ఇంకా సన్నిహితంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజలకు సన్నిహితంగా పనిచేయాలి నాయకులు. మీకు అవసరం అనుకుంటే, నిజంగానే ప్రజలకు అవసరం అనుకుంటే ఎమ్మెల్యే సీట్లు పెంచండి. దేశంలో 4000, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు ఎమ్మెల్యేని ప్రజలకి, ఎంపీలు కాదు. ఎంపీలు మొత్తం పార్లమెంట్లో ఢిల్లీ నుంచి ఏమైనా తీసుకొచ్చేది ఎంపీ. ఎమ్మెల్యే సీట్లు పెంచండి. 4000 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దేశంలో, 6000 చేయండి. మేము వద్దంటున్నాం. ఎంపీలు మీరేమంటున్నారు? ఎంపీలు పెంచి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కేవలం ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే నెంబర్లు ఎక్కువ వస్తాయో వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తారు దేశాన్ని అంటే అది దక్షిణ భారతదేశం గొంతు కోయడం కాదా? అందుకే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా వెంకటేష్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పాస్ అయిన పార్లమెంట్లో పాస్ అయిన చట్టాలనే గౌరవించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పాస్ అయింది, పార్లమెంట్ యాక్ట్. దాన్ని అమలు చేస్తలేవు కదా నువ్వు. అస్సాంలో జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేస్తావు ఎట్లా, ఆంధ్ర తెలంగాణ చేయవట్లా, అట్లా ఎట్లా నమ్మాలి మరి నేను? అందుకే ఈ ప్రభుత్వం బిల్లులో ఏం పెడుతుందో చూసినాకనే మా పార్టీ అభిప్రాయం చెప్తాం. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు, ఏంది డీలిమిటేషన్ నిజంగా నేను అన్నట్టు 50% పెంచుతారా? ఇప్పటివరకు అంతా ఊహాగానమే కదా, అందరూ అనుకోవడమే తప్ప ఎవరికేం తెలియదు కదా. పెడితే మా నాయకుడు కేసీఆర్ గారు, మేము మా పార్టీ కూర్చొని సీనియర్ నాయకులు అందరం కూడా చర్చించుకొని ఏం చేయాలి, ఏం చెప్పాలి, రాజ్యసభలో మా వైఖరి ఏముండాలి, లోక్సభలో మాకు ప్రాతినిధ్యం లేదు అందరికి తెలిసిందే, ఏం చేయాలో చేస్తాం.